హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ ఆనంద్. గేమ్ చేంజర్ గురించి చాలా ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్కి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఏమైనా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయిందా లేకో ఇక ఈ వీడియోలోకి వెళ్దామా? ముందుగా హిందీ కలెక్షన్స్కి వెళ్తే, హిందీలో తరుణ్ ఆదర్శ్ అనే ఒక అనలిస్ట్ ఉన్నారు. ఆయన తన ఇన్స్టాగ్రామ్లో అన్ని హిందీ వర్షన్స్ కలెక్షన్స్ అన్నీ ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రకారం ఆయన ఎప్పుడు కరెక్ట్గా పోస్ట్ చేస్తాడు. దానికి ఎటువంటి డోకా ఉండదు, ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ అనలిస్ట్. ఓన్లీ హిందీ వర్షన్ టోటల్ కలెక్షన్ వచ్చి అరౌండ్ 9 crores వేశారు. సో హిందీలో 9 crores అని రావటం అనేది చాలా పెద్ద నెంబర్. అలాగే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఫిలిం మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, ప్రమోషన్స్ కూడా అంత జరగలేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 9 crores అంటే టోటల్గా చాలా పెద్ద నెంబరే. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మంచి కంటెంట్తో వస్తే రామ్ చరణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు హిందీ ఆడియన్స్. వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్కి మంచి ఫిలింతో నెక్స్ట్ కంబ్యాక్ అవ్వాలని మనం కోరుకుందాం. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ దిల్ రాజు వాళ్ళ ప్రొడక్షన్ చేసింది 186 crores. 186 crores అనేది చిన్న మాట కాదు, ఇది ఆల్ టైమ్ బిగ్ రికార్డ్. ఇది అలాంటిది కరెక్ట్గా మెన్షన్ చేయాలి. అన్ని ఏరియాస్లో ఇంతెంత కలెక్ట్ చేసింది అనే ప్రూఫ్ చూపిస్తే బాగుంటుంది. లేకుంటే ఇది రామ్ చరణ్ గారికి చాలా పెద్ద బ్యాడ్ నేము. మీ ప్రొడక్షన్ ఎట్టైనా బాగుని, మీరు ఎట్టైనా వేసుకోండి నంబర్స్, కాకుంటే రామ్ చరణ్ పరువు మాత్రం మీరు తీయకండి ప్లీజ్. అంత ఫేక్ కలెక్షన్స్ చూపించకండి. చూపిస్తే దానికి డీటెయిలింగ్గా కరెక్ట్గా ఇవ్వండి. వాటి నంబర్స్ కరెక్ట్గా చూపించి జనాల్ని బిలీవ్ చేసేటట్టు చేయండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు వదులుకుంటే రామ్ చరణ్కి చాలా పెద్ద బ్యాడ్ నేమ్. ఇంతకుముందు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాడు, ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు రామ్ చరణ్, నంబర్స్ ఇవన్నీ దయచేసి నా పోస్టర్ మీద వేయకండి అని. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ నంబర్స్ వేయండి, అంతేగాని ఫేక్ నంబర్స్ వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పుడు చాలా వర్షన్స్ జరుగుతున్నాయి. ఒక్క వర్షన్ చూస్తే 900 crores కూడా దాటలేదు, అరౌండ్ 95 crores వచ్చాయి అంటున్నారు. మీరు చూస్తే 186 crores గ్రాస్ చేశారు. ఆ దాదాపు 80-90 crores డిఫరెన్స్ వస్తుంది. ఇదేదో కరెక్ట్గా జనాలకి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మీరేమన్నా నాలాగే ఫీల్ అవుతుంటే ప్లీజ్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. రామ్ చరణ్కి ఎలాంటి అవమానం జరగకూడదు. లేదంటే మీ నంబర్ పోస్టర్ వదిలేసినాక దాన్ని డీటెయిల్గా కరెక్ట్గా ఇవ్వండి. డీటెయిల్ కరెక్ట్గా ఇవ్వకుండా ఉంటే పోస్టర్ వేయకండి. వేసి దానికి డీటెయిల్ ఇవ్వకుంటే చాలా స్పెక్యులేషన్ జరుగుతాయి. ఇప్పుడు నార్మల్ ట్రోలింగ్ జరగట్లేదు, ఇది లైఫ్ టైం రామ్ చరణ్ గారికి బ్యాడ్ నేమ్ వచ్చే ట్రోల్ అవుతుంది ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా కలెక్షన్స్ చూపించండి, లేదా డీటెయిలింగ్ ఇవ్వండి. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో నా ఒపీనియన్ గురించి ప్లీజ్ కమెంట్ చేయండి.